సెట్ అయితే ఓకే. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘానికి, దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. మమ్మల్ని ఆహ్వానించి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి క్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం గల మా దేవ, కృపగల మా తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువనైనా. అని ప్రభువనైనా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వాక్యం ద్వారా మీరు మా హృదయాలతో మాట్లాడిన ప్రభువనైనా, సరి చేసుకోవాల్సిన విషయాలన్నీ కూడా నాయన మా హృదయానికి తండ్రి ప్రభు అర్థమయ్యే రీతిగా తండ్రి ప్రభు మాకు వివరించండి ప్రభువనైనా. ఆత్మీయ ఆహారంతో నింపి పంపించండి ప్రభువనైనా. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన తండ్రి ప్రభువనైనా అంతటిలో మీరు నడిపిస్తారని యేసుక్రీస్తు పేట అడిగివేచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా? నేను ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు కదా. ఇక్కడ కొత్తగా ఏమీ నేను ఇంట్రడ్యూస్ చేసుకోకర్లేదు, ఎందుకంటే మన బ్యాంకు మన ఊర్లు కాబట్టి. ఓకేనా? ఈరోజు ఏంటి మన దినం యొక్క ప్రాముఖ్యత? ఏమా? క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటమ్మా? మరి నేను మేనేజర్ని కాబట్టి అడుగుతా. వీళ్ళకలా దైవజనులు అనుకో వరుసగా చెప్పుకుని వెళ్ళిపోతారు. నాకంత సబ్జెక్ట్ ఉండదు కాబట్టి నేను అన్నీ అడుగుతాను. మరి చెప్పాలి మీరు. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పాలి. చెప్పండి అమ్మా, ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన రోజు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం పట్ల ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? అసలు ఎందుకు జన్మించవలసి వచ్చింది? ఆయన ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా ఎక్కడున్నారు ఆయన? పరలోకంలో ఉన్నాడు ఆయన. పరలోకంలో తండ్రి యొక్క సింహాసనానికి కుడిపార్శ్వాన్ని కూర్చున్నటువంటి వ్యక్తి అంటే దేవుడు. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఎవరి కోసం వచ్చాడు? మానవాళి పాప పరిహారార్థ బలిగా మారడానికి క్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చారు. వచ్చారా లేదా? వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పాలి? 2024 సంవత్సరాలు అయింది. అంత తెలిసిన విషయమే, అది తెలియని విషయం ఏం కాదు. 2024 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు వారు యోదయ బెత్లెహేంలో జన్మించారు. మనకందరూ తెలిసిందే. క్రిస్మస్ స్టోరీ అంతా తెలుసు. అక్కడ గొల్లల కోసం తెలుసు, అక్కడ జ్ఞానుల కోసం తెలుసు, పశువుల పాక కోసం తెలుసు, ఆ నక్షత్రం కోసం తెలుసు. ఇవన్నీ తెలిసినయే, ప్రతి సంవత్సరం వినేయే. అంటే 2024 సంవత్సరాల క్రితం మనల్ని రక్షించడానికి క్రీస్తు ప్రభు వారికి ఒక దేహాన్ని ధరింపజేసి తండ్రి అయిన దేవుడు ఆయన భూమి మీదకి పంపించారు. కరెక్టే కదా? మరియమ్మ గారి ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో ఆయన భూమి మీదకి రావడం జరిగింది. మరియమ్మ గారిని, తల్లి అయిన మరియమ్మ గారి ద్వారా భూమి మీద మొట్టమొదటి అడుగు పెట్టడానికి అవకాశం దొరికింది. అంటే భూమి మీద ఆయన జన్మించక ముందు ఎక్కడున్నారు? మరి భూమి మీద జన్మించక ముందు పాత నిబంధనలు ఎక్కడున్నారు? క్రీస్తు ప్రభు వారు భూమి మీద జన్మించక ముందు క్రీస్తు ప్రభు వారి పాత నిబంధనలు ఎక్కడున్నారు? భూమి మీద రాకముందు సృష్టిలో క్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారు? మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయాలు అనమాట. భూమి మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు వారు మనకు అందరికి తెలిసిందే. సృష్టిలో ఎక్కడున్నారు? అరణ్య యాత్రలో ఎక్కడున్నారు? క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క అబ్రహాం గారితో మాట్లాడే విధానంలో ఎక్కడున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ బర్త్డే బాయ్ కోసం మధ్యలోంచి అంటే కుదరదు. పూర్తిగా ఎంట్రన్స్ నుంచి రావాలి మనకి. క్రీస్తు ప్రభు వారు అసలు ఉనికిలో ఎక్కడున్నారు? ఉనికిలో ఉన్న ఆయన స్థానం ఏంటి? క్రీస్తు ప్రభు వారు మనకి పుట్టిన కాడి నుంచి అందరికి తెలిసిన ఆ స్టోరీ అంతా, ఎవ్రీథింగ్ మనకు తెలిసేది. భూమి మీద పుట్టక ముందు, శరీరధారి ఆయన రాకముందు క్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారు? సృష్టిలో ఆయన ఎక్కడున్నారు? చూద్దాం ఒకసారి. యోహాను పత్రిక ఇవన్నీ కూడా రెఫరెన్స్లు మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. యోహాను పత్రిక 17వ అధ్యాయము. అసలు ఉన్నారా లేదా మనకు ఎలా తెలుస్తుంది? 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. ఏంటంట? తండ్రి, నా మహిమ నీ యొద్ద ఫస్ట్ ఎలా ఉందో, లోకం పుట్టక మునుపు ఉన్నాడా లేదు తండ్రి? క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడు?
లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, కుమారుని మహిమ ఉంది అక్కడ, కుమారత్వం మహిమ ఉంది అక్కడ తండ్రి దగ్గర. ఎప్పుడు అది? జగత్పునాది వేయబడక మునిపే. జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభు వారి స్టేటస్ ఏ రేంజ్లో ఉందంటే ఒక మహిమా స్వరూపే ఉన్నాడు తండ్రి దగ్గర. అది ఆయన ఫస్ట్ క్యాడర్. తర్వాత ఎలాగుందంట? యోహాను సువార్త 6:38, 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నా ఇష్టం నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? క్రీస్తు ప్రభు వారు పుట్టారా వచ్చారా? చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ గ్రంథం? పుట్టిన తర్వాత మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ఆయన దిగి వచ్చారు. ఆయన ఎక్కడున్నారు? క్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క మహిమలో ఉన్నారు, తండ్రితో పాటు మహిమలో ఉన్నాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన దిగి వచ్చాడు. మనము పుట్టాడు ఓకే, పుడతా అంటే మనకు శరీరాన్ని దేవుడు శరీరధారియే రావాలి. ఎందుకు శరీరాన్ని ధరించాలని అంటే మన పాపాలన్నీ కూడా ఆయన శరీరం మీద వేయబడాలి. అది దాని ముఖ్యమైనటువంటి కారణం. లేదంటే తండ్రి దగ్గర క్రీస్తు ప్రభు వారి యొక్క స్టేటస్ ఆ రేంజ్లో ఉంది. ఇంకా ఎలా ఉంది అసలు? ఇంకొకసారి చూద్దాం. క్రీస్తు ప్రభు వారు సృష్టిలో ఆయన పాత్ర ఎలా ఉంది? మొట్టమొదటి పాయింట్ ఏంటి? తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన మహిమలో ఉన్నాడు. రెండోది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన దిగి రావాల్సి వచ్చింది. ఇక్కడ రెండో విషయం మనం గమనించినట్లయితే సృష్టిలో ఆయన పాత్ర ఎలా ఉంది? మనకి సృష్టి అంటే ఏమని తెలుస్తుంది? బేసిక్గా సృష్టి అంటే ఎలా మనం స్టార్ట్ అవుతుంది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలా ఉంటుంది సృష్టి? ఏమా? శూన్యంగా ఉన్నప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అన్నింటినీ, పగల్ని, రాత్రిని, సూర్యచంద్ర నక్షత్రాలని, పశుపక్షాదుల్ని, క్రియేషన్ అంతా చేసిన తర్వాత క్రియేషన్లో మరి క్రీస్తు ప్రభు వారి మాట కనిపిస్తుంది మనకు కదా. మరి ఎక్కడున్నాడు అప్పుడు? సృష్టిలో తండ్రి మాత్రమే ఉన్నాడా? మరి క్రీస్తు ప్రభు వారి క్యారెక్టర్ ఎక్కడుంది సృష్టిలో? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త, ఇందాక దైవజనులు చెప్పినట్లుగా 1వ వచనం, నాది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండెను, అది దేవుని యందు, ఆయన ఆది యందే దేవుని యందు ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగాను. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే సమస్తము ఎవరి మూలంగా కలిగిందండి? తండ్రి అనుకుంటాం మనం. అక్కడ సమస్తము ఆయన మూలంగా కలిగింది. సూర్య చంద్ర నక్షత్రాలను క్రీస్తు ప్రభు వారు తయారు చేశారు, క్రియేట్ చేశారు. సమస్తాన్ని క్రియేట్ చేశారు. మనుషుల్ని కూడా క్రియేట్ చేశారు ఆయన. మనుషుల్ని, ఆదాముని అవ్వను కూడా ఎవరు తయారు చేశారనేది మనకు తెలుస్తుంది. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అసలు క్రీస్తు ప్రభు వారి ఉనికి ఏంటనేది మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఆయన బర్త్డే దగ్గరికి వస్తాం. పాత నిబంధనలు ఆయన ఎక్కడ ఉన్నారని తెలుసుకుంటూ ఉన్నాము, తర్వాత వస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ మొదటి పత్రిక, 1వ అధ్యాయము 15-17 వచనాలు, 15 నుంచి 17 వచనాలు. మీరు బాప్తిసం పొందితరని ఎవరైనా చెప్పకుండానట్లు సారీ 8వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడి ఉన్నవి మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా. చాలండి. సమస్తము కలిగింది. క్రియేషన్ అంతా కూడా ఎవరు చేశారు?
ఏమనుకుంటాం మనం? క్రియేషన్ అంతా ఎవరు చేశారనుకుంటాం? సృష్టి అంతటినే యెహోవా దేవుడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి? క్రీస్తు ప్రభువు ద్వారా సమస్తం కలిగింది. అట్ ద సేమ్ టైం ఆదాము అవ్వను ఎవరు చేశారు కూడా చెప్తూ ఉన్నాడు. మనము ఆయన ద్వారా కలిగిన వారం. మనుషులుగా మనము ఎవరి ద్వారా కలిగాం? క్రీస్తు ప్రభు వారి ద్వారానే కలిగాం. నాసికా రంధ్రంలో యెహోవా దేవుడితో పక్కన ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. మొట్టమొదటిగా ఆయన ఎక్కడున్నారు? జగదుత్పత్తి మొదలుకొని ఆయన ఆది నుండి అంతం వరకు ఉన్న దేవుడు. ఆయన జగత్తుని తయారు చేయక మునిపే ఆయన మహిమలో ఉన్నాడు, ఆత్మస్వరూపే ఉన్నాడు. నెంబర్ 1. 2, సృష్టిలో ఆయన పాత్ర ఎలా ఉందంటే సమస్తము ఆయన మూలంగా కలిగింది. 3వది ఏంటంటే సమస్తము జరిగించిన తర్వాత ఆయన మనల్ని కూడా తయారు చేశాడు. ఆయన ఆదామునవను తయారు చేసింది ఆయనే. మనం ఆయన వారం అంట. ఆయన క్రియేట్ చేశాడు. సృష్టిలో ఆయన ఉన్నాడు. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే సృష్టి చేసిన తర్వాత ఎక్కడ ఉన్నాడు మరి? ఇదంతా కూడా పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నమాట. అసలు క్రీస్తు ప్రభు వారు ఉనికి ఎలా ఉంది పాత నిబంధనలో? పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని దగ్గర ఎలా ఉన్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారు సృష్టిని ఎలా క్రియేట్ చేశారు? సృష్టిని క్రియేట్ చేసినటువంటి క్రీస్తు ప్రభు వారు ఆదామునవను ఎలా తయారు చేశారు? చేసినప్పుడు ఎక్కడున్నారు? సృష్టి తయారు చేసిన తర్వాత అసలు దేవుడు ఇంకా ఎక్కడ ఉన్నాడు చూద్దాం ఒకసారి. పాత నిబంధనలో మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండెను. ఎవరండి ఆయన అంటే? యేసుక్రీస్తు ప్రభు వారు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం. శాశ్వత కాలం అంటే ఇంకా ఉంది, మొన్న ప్రజెంట్, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంది. అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నారంట. ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. కానీ మనకి ఎక్కడి నుంచి తెలిసింది? 2024 సంవత్సరాల క్రితం నుంచే తెలిసింది మనకి, అంతేనా? కానీ దేవుని ఉనికి ఎక్కడున్నాడు? మహిమలో ఉన్నాడు తండ్రి దగ్గర. దేవుడు సమస్త క్రియేషన్ తయారు చేసినప్పుడు పక్కనే ఉన్నాడు. నరులందరినీ క్రీస్తు ప్రభు వారు తయారు చేశారు. నెక్స్ట్ ఆయన ఎక్కడున్నాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడంట. క్రిస్మస్ ఆరాధన అంటే మనకి 24 సంవత్సరాలు 2020 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క ఉనికి ఆ స్థాయిలో ఉన్నదనమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఈ సంగతి నాకు తెలియకుండా ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. చాలండి. ఇక్కడ మనం ఎక్కడికి వచ్చేసాం? మళ్ళీ అరణ్యయాత్రలోకి వచ్చేసాం. క్రియేషన్ అయిపోయింది, ఆదామవ్వ పుట్టించాడు దేవుడు. తర్వాత అరణ్యయాత్రలో క్రీస్తు ప్రభు పాత్ర ఎక్కడుంది? ఏం చెప్తున్నాడు ఇక్కడ? బండ క్రీస్తు ఆత్మ, మా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో ఉన్నది. తమ్మును ఎవరు వెంబడించారు? యెహోవా దేవుడా, క్రీస్తు ప్రభు వారా? ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం? తమ్మును వెంబడించిన ఆత్మ. ఆ ఆత్మ పేరు ఏం చెప్తున్నాడు ఇక్కడ? క్రీస్తు ప్రభు వారు. అరణ్యంలో నడిపించిందంతా కూడా క్రీస్తు ప్రభు వారే. బండ క్రీస్తు, ఆ బండలోంచి తాగినటువంటి వాటర్ క్రీస్తు. ఆ తమ్మును వెంబడించిన ఆత్మ ఎవరు వెంబడించింది? 40 సంవత్సరాలు ఎవరు నడిపించారు? ఎవరు వెంబడించారంట ఇశ్రాయేలు సైన్యానికి ముందు?
ఇశ్రాయేల్ 20 లక్షల కాల్బలానికి ముందు ఎవరు నడిచారు? క్రీస్తు ప్రభు వారు. ఉన్నారా లేదా? ఉనికిలో ఉన్నారా లేదా? ఉన్నారు. అంతే. అరణ్యంలో క్రీస్తు ప్రభు వారు, తమ్మను వెంబడించిన ఆత్మ క్రీస్తు ప్రభు వారు. మనం స్కిప్ అయిపోతా ఉంటాం. అరణ్యంలో యెహోవా దేవుడు మాత్రమే మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి. యెహోవా దేవుడు వాళ్ళకి మన్నా ఇచ్చినట్టు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, కావలసినటువంటి ఆహారము, అన్ని రకాలైనటువంటి వసతులన్నీ క్రీస్తు ప్రభు వారే ఇస్తా ఉన్నాడు. ఇక్కడ వెంబడించిన ఆత్మ అంటే అరణ్య యాత్రలో క్రీస్తు ప్రభు వారు క్యారెక్టర్ అలా ఉందన్నమాట. వెంబడించింది క్రీస్తు ప్రభు వారు, నడిపించింది క్రీస్తు ప్రభు వారు. బండలోంచి వాటర్నిచ్చి 20 లక్షల కాల్బలానికి వాటర్ నింపింది క్రీస్తు ప్రభు వారు. అంటే ఉనికిలో ఎలా ఉన్నారు? పాత నిబంధనలో ఉనికిలో క్రీస్తు ప్రభు వారి క్యారెక్టర్స్ ఇవన్నీ ఇలా వాళ్ళని నడిపించుకుంటూ వచ్చారు. తర్వాత ఇంకా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఇంకా క్రీస్తు ప్రభు వారు అసలు ఎక్కడున్నారు మన పాత నిబంధనలో? కొన్ని వచనాలు చెప్పి నేను మెయిన్ పాయింట్స్కి వెళ్ళిపోతాను. 8వ అధ్యాయము 55 నుంచి 59 వరకు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడల నీవలే నేనును అబద్ధికుడునై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. అది చూచి సంతోషించను. అబ్రహాం గారు ఏం చూశారంట? ఎవరిని చూశారు అబ్రహాం గారు? ఇక్కడ అబ్రహాము గారు యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసి ఆనందించారంట. ఇంకా కింద చూద్దాం. అందుకు యూదులు, నీకింకను ఏ 10 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి వారు చాలండి. అబ్రహాము గారిని ఎవరు చూశారంట? క్రీస్తు ప్రభు వారు చూశారు. అంటే క్రీస్తు ప్రభు వారు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, నువ్వు అబ్రహాముని చూడడం ఏంటి? అబ్రహాము గారి చాలా సంవత్సరాల క్రితం కదా, ఆయన పితరుడు కదా, నువ్వెలా చూస్తావా అని అన్నాడు. నేను అబ్రహాముని చూశాను, ఆయన కూడా నన్ను చూశాడు అంటున్నాడు. ఆయన కూడా నన్ను చూశాడు. క్రీస్తు ప్రభు వారిని అబ్రహాం గారికి కూడా చూసి సంతోషించారట. అంటే ఎలా కనబడ్డారు? మోషే గారు చూశారు, బండలో నీళ్లు రప్పించడం కానీ, ఆయన వెంబడించిన ఆత్మ కానీ మోషే గారు చూశారు, అబ్రహాం గారు చూశారు. ఇంకెవరు చూశారు మరి? హెబ్రీయులు రాసిన పత్రిక, మోషే గారు ఇంకొక మాట మోషే గారి కోసం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి. మోషే గారికి ఇంకా డైరెక్ట్ ఓడింగ్ అనమాట ఇది. 11వ అధ్యాయము 24. చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, చాలండి. ఐగుప్తు ధనము కంటే యెహోవాను గూర్చిన నింద గొప్ప భాగ్యం అని చెప్పాలి కదా ఇక్కడ, అంతేనా? క్రీస్తు ప్రభు రావాలి తెలిసింది మోషే గారికి. ఏమని చెప్తున్నాడు మోషే గారు? మోషే గారి స్టేట్మెంట్లో ఎలా ఉంది? క్రీస్తు విషయమైన నింద నాకు గొప్పదిగా ఎంచుకుంటున్నానంట. ఐగుప్తు ధనము కంటే యెహోవాను గూర్చిన నిందని రాయాలి మనం అక్కడ. క్రీస్తు ప్రభు వారు లేకపోతే గనక పితరుల యుగంలో ఏమని చెప్తూ ఉన్నది గ్రంథం? క్రీస్తును గూర్చిన నింద నాకు గొప్పదని చెప్తూ ఉన్నాడు. అంటే ఉనికిలో దేవుని యొక్క క్రియలు అలా వస్తూ ఉన్నాయి. ఉనికిలో క్రీస్తు ప్రభు వారు లేకుండా ఏమి జరగలే. క్రీస్తు ప్రభు వారు లేకుండా ఏది ఒక పశువు పుట్టడం కానీ, ఒక చెట్టు కానీ, ఒక క్రియేషన్ కానీ ఏది కూడా ఆయన లేకుండా జరగలే. అరణ్య యాత్రలో ఆయన లేకుండా నడవలేదు.
అబ్రహాం గారు ఆయన చూశారు. ఆయన క్రీస్తు ప్రభు వారు అబ్రహాంని చూశారు. అంటే పితరుల యుగంలో దేవుడు ఉన్నాడు, పితరుల యుగంలో క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరాలకు వచ్చినప్పుడు మనకి ఎక్కడ కనబడుతుంది? ఇప్పుడు లోకా సువార్త చూద్దాం. ఇది క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రీవియస్ స్టోరీ అనమాట. అదంతా పాత నిబంధనలో ఆయన ఉన్నటువంటి ఉనికి ఏ రేంజ్ లో ఉంది అనేది మీకు తెలియచేయాలని నేను జ్ఞాపకం చేశానమాట. ఇక్కడ ఇప్పుడు చూద్దాం అసలు ఈ క్రిస్మస్కి రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి, క్రిస్మస్ యొక్క ముఖ్యమైన విధి విధానం, క్రీస్తు ప్రభు వారి జన్మ ఎలా వచ్చింది, క్రీస్తు ప్రభు వారు ఎలా భూమి మీదకి వచ్చారు అనేది చూసినట్లయితే మత్తయి సువార్త, లోకా సువార్త చూద్దాం. 21వ అధ్యాయం 26వ వచనం. 26 నుంచి చదివినట్లయితే, ఒకటి 26. లోకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి. గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన. చాలండి, ఇక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏది. గాబ్రియేల్ దూత వస్తుంది, క్రీస్తు ప్రభు వారి కోసం మాట్లాడుతూ ఉంటది అనమాట. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీ కడుపులోంచి బయటికి ప్రపంచానికి రాబోతూ ఉన్నాడు. నువ్వు మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటి? నువ్వు దయాప్రాప్తురాలవి. రెండోది ఏంటి? ప్రభు నీకు తోడై ఉన్నాడు. మూడోది ఏంటి? దేవుని వలన కృప పొందితివి. ఇప్పుడు ఉనికిలో ఉన్నటువంటి పితరుల యుగం నుంచి శాశ్వత జీవం వరకు ఆయన యొక్క క్యారెక్టర్ని ఈ రేంజ్ లో చూపించినటువంటి మహిమా స్వరూపి భూమి మీదకి వచ్చేటువంటి గడియలు వచ్చినాయి అనమాట. పితరుల యుగంలో ఉన్నాడు, అబ్రహాంతో ఉన్నాడు, తర్వాత మన సృష్టి అంతట్లో ఉన్నాడు. దేవుడు భూమి మీదకి రావాలి. భూమి మీదకి వచ్చే సందర్భంలో ఒక గర్భం అయితే కావాలి కదా. ఆ గర్భం ఎవరి ద్వారా రావాలి? దేవుడు ఒక కన్యక గర్భంలో ధరించాలి. ఆ కన్యక ఎవరు? ఆ కన్యక మరియ. అంటే దేవుడే తన కడుపులోంచి బయటికి రావాలని అంటే ఎంత పవిత్రాలై ఉండాలి ఆమె. ఈ కాంటాక్ట్ చెప్పేటప్పటికి మరియ గారి ఏజ్ ఇంచుమించుగా 12 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అంతే, 12 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయితో, అంటే 8th క్లాస్ నుంచి 9th క్లాస్ మధ్యలో చదువుకున్న పాప గాబ్రియేల్ దూత వచ్చింది సడన్ గా. అంటే యోధురాళ్ళు కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రం అంతా చదువుతూ ఉంటారు. వాళ్ళు యూదులు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించే వ్యక్తులు వాళ్ళు. గాబ్రియేల్ దూత వచ్చింది, సడన్ గా వచ్చి మన 8th క్లాస్ చదివే పాప దగ్గరికి వచ్చి, నీకు గర్భం ధరిస్తుంది, నీకు దేవుడు పుడతా, దేవుడు నీకు అడుపులోంచి బయటకు వస్తాడంటే ఎలా ఉంటుంది అసలు? అంటే మరియమ్మ గారు యోసేపు గారిని మనం పెద్ద మనుషులుగా చూస్తాం, కానీ ఆ టైంలో వాళ్ళు యంగ్ కపుల్స్, వాళ్ళు చాలా యంగ్ కపుల్స్. వాళ్ళు అంటే చిన్న అమ్మాయి ఆవిడ. మరియమ్మ గారు అనేది తల్లి చాలా చిన్నది, కానీ ఇమీడియట్ గా ఎలా డైజెస్ట్ చేసుకుంది తను? అంటే ఆల్రెడీ తనకి ప్రదానం చేయబడింది. యోధా ఆచారం ప్రకారంగా ప్రదానం చేయబడిన తరువాత 1 year గ్యాప్ ఉంటుంది అనమాట. మనకేంటి, ప్రధానమైన తర్వాత 1 month 2 months ఉంటుంది పెళ్లికి. కానీ యూదుల ఆచారం ప్రకారంగా ఒక అబ్బాయికి అమ్మాయికి ప్రదానం చేయబడిన తర్వాత 1 year టెస్టింగ్ టైం. అది వాళ్ళు 1 year తన పరిశుద్ధతను నిలబెట్టుకోవాలి. ఆ 1 year లో వాళ్ళకి ఎటువంటి సమాచారం అందినా, 1 year లో వాళ్ళు ఎటువంటి చెడు ఉద్దేశాలకి వెళ్ళినా వెంటనే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకోవడమే కాదు,
ఎటువంటి తప్పు చేసి నిరూపించబడితే గనక అమ్మాయి తండ్రి ఇద్దరిని కూడా రాళ్లతో కొట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా చంపేస్తారు. ఇటువంటి సందర్భంలో మరియమ్మ గారు ఉన్నారు. అటువంటి సందర్భంలో గాబ్రియల్ దూత వచ్చింది. గాబ్రియల్ దూత వచ్చి పబ్లిక్లో చెప్తే బాగుండేది, అంతేనా? పబ్లిక్ మీటింగ్లో ఈ మరియమ్మ గారి కడుపులో దేవుడు వస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు, మీరు ఈవిడ్ని తప్పుగా అనుకోవద్దంటే బాగుండేది, అంతేనా? కానీ గాబ్రియల్ దూత తనతో మాట్లాడుతూ ఉన్నదనమాట. నువ్వు దయాప్రాప్తురాలువి, దయను ప్రాప్తించుకున్న అమ్మాయి అనమాట. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు అనేది తర్వాత చెప్తాను. నీ కృపనందిన దానివి, నీకు శుభము అని చెప్తుంది. అంటే ఇందులో శుభం ఉందా? ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే పెళ్లి కాకముందు గర్భం ధరించడం అనేది శుభమా? కాదు కదా. ఇందులో శుభమేం లేదు. తర్వాత దేవుడు పుడతారా, ఎవరు పుడతారా అనేది వేరే విషయం. కానీ లోకానికి ఏం చెప్పాలి మనం? లోకానికి మరియమ్మ గారు ఏం చెప్పాలి? యోసేపు గారికి ఏం చెప్పాలి? తల్లిదండ్రులకి ఏం చెప్పాలి? ఎందుకంటే దూత మరియమ్మ గారితో మాత్రమే మాట్లాడింది. ఇలా నా కల్లో కనబడింది మమ్మీ, ఇలాగ నేను గర్భం ధరిస్తానంట అంటే ఏ తల్లిదండ్రులను ఒప్పుకుంటారమ్మా? భర్త దగ్గరికి వెళ్ళి, యోసేపు గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతానండి అంటే ఒప్పుకుంటాడా? ఆయన కూడా భయం వేసింది, ఆయనకు కూడా సైలెంట్గా వదిలేద్దామని అనుకున్నాడు ఆయన కూడా. కానీ ఆయన మూడు క్యారెక్టర్స్ దేవుడు తన పైన ఉంచాడు అనమాట. దయను పొందింది. 2 ప్రభుతో నీకు తోడై ఉండను, ప్రభువు నీకు తోడై ఉంటాడు, దేవుని కృప నిన్ను ఆవరించుకుని ఉంటుంది. ఈ 3 ఎప్పుడు దాకా ఉంటుంది అంటే చివరి క్షణం దాకా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణంలో ఏది మిస్ అయినా సరే రాళ్లతో కొట్టి చంపేయడమే. ఎవరు తప్పుగా అనుకున్నా సరే దేవుని కృప తోడుగా లేకపోతే గనక ఆ మరియమ్మ గారు ఆవిడ తండ్రి ఇద్దరు రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తారు. ఇది ఎందుకు ఆవిడనే ఎందుకు కేవలం ఎంచుకున్నాడంటే అడుగుతుంది, కింద అడుగుతుంది, సరే అయితే మరి ఇలా అయితే నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నాకు ఎలా గర్భం ధరిస్తాను నేను అని అడుగుతుంది. తను చిన్నపిల్ల కాబట్టి కరెక్ట్గానే అడిగింది ఆమె. పురుషుని ఎరగని దాన్ని కదా ఎలా గర్భం ధరిస్తాను నేను అని అడిగింది. అడిగితే కింద చెప్తూ ఉన్నాడు 34 గాబ్రియల్ దూత మాట్లాడుతూ ఉన్నాడు. 34 వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. చదవండి కింద. మరియు నీ బంధువురాలు ఇంకొంచెం ఆవిడికి ధైర్యం తీసుకురావడానికి దూత చెప్తా ఉన్నదన్నమాట. ఇంకా గాబ్రియల్తో దూత చెప్తా ఉంది, నువ్వే కాదు నీ బంధువురాలు ఉంది కదా ఎలిజబెత్, తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. ఆల్రెడీ ఆవిడకి స్టేటస్ ఇచ్చేశారు, రుద్రాలు అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఆవిడ గుడ్రాలని సమాజం ముద్ర వేసేసింది. ఆమెకు ఇది 6వ మాసం. యోహాన్ గారు అన్నారనమాట కడుపులో. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున. చాలండి. ఇంకా ఒకటి అడిగింది, నేను పురుషుడిని ఎరగని దాన్ని కదా ఎలాగ నాకు గర్భం ధరిస్తానంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నువ్వు బిడ్డని కంటావు అని చెప్పిన తర్వాత చెప్పింది నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. తను ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు, వేరే ఆలోచన ఏం పెట్టుకోలే. ఒకటే చెప్పింది, ఇదిగో ప్రభు దాసురాలను, నీవు ఏదైతే అంటున్నావో అదన్నీ కూడా నా జీవితంలో జరగాలని చెప్పేసింది. ఎందుకు జరగాలి అని అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రావాలని అంటే అటువంటి క్యారెక్టర్ ఉండాలి. ఈ ప్రధానం ఎందుకు చేయాలి? అసలు ప్రధానం చేయకుండా మరియమ్మ గారిని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, చెప్పాలి. ప్రధానం ఎందుకు చేయాలి? మళ్ళీ యోసేపు గారికి ఇబ్బంది పెట్టడం కాకపోతే ఏమా ప్రధానం ఎందుకు చేయాలి? అసలు ఎలా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తుంది మరియమ్మ గారు? క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా బయటికి వస్తాడు, ఆయన లోకానికి వస్తాడు. మళ్ళీ యోసేపు గారు ఎందుకు? మళ్ళీ యోసేపు గారు ఎందుకు? ఇంకా ఎవరు మనలాంటి వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయకూడదు అని
ఇంక మనలాంటి వాళ్ళు ఎవరు కూడా ఒకలే పుట్టారని, స్త్రీకే డైరెక్ట్గా పుట్టారనుకోండి, చాలా మంది దేవుళ్ళు అలాగే పుడతారు. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు లోకంలో అలా పుట్టిన వాళ్ళు సింగిల్గా. కానీ లోకం అపార్థం చేసుకోవద్దు, లోకం దృష్టిలో దేవుడు అపార్థం అవ్వద్దు. క్రీస్తు ప్రభు వారికి తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి. అందుకని యోసేపు గారితో ఆ ప్రదానం చేయబడిన తర్వాత గాబ్రియెల్తో వచ్చి మాట్లాడుతుంది. ప్రదానం చేయబడక ముందే చేయొచ్చు ఈ కార్యక్రమం, కానీ యోసేపు గారు ఖచ్చితంగా ఉండాలి అని దేవుని నిర్ణయం అది. ఇంకా చూసినట్లయితే అసలు ఈ యొక్క జీవితంలో, మరియమ్మ గారి యొక్క జీవితంలో ఇంత పాపిని రక్షించడానికి క్రీస్తు ప్రభు వారు భూమికి వచ్చే ఆ యొక్క సమయంలో అసలు మరియమ్మ గారినే ది బెస్ట్ ఊంపుగా తీసుకున్నాడు అనమాట. ఆవిడ గర్భాన్నే దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే ఆశీర్వాదం అని ఉంది, కానీ అక్కడ నుంచి దేవుడు ఎప్పుడైతే నీకు ఇలా కలుగుతే నీకు శుభము అని చెప్పింది, కానీ అన్ని కూడా కష్టకాలంలోనే వెళ్తుంది. అక్కడ శుభము అని చెప్పిన మరుక్షణం నుంచి కన్నీరు స్టార్ట్ అయిపోద్ది. శుభము అని చెప్పిన మరుక్షణం నుంచి ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయి, పరిస్థితులన్నీ మారిపోతాయి. పరిస్థితులన్నీ మారిపోయి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది. ఆ భూమి మీదకి వచ్చే యొక్క క్రమంలో 9 నెలలు మోస్తుంది తల్లి. మోసిన తర్వాత క్రీస్తు ప్రభు వారు కదా ఎంత కష్టపడి మోసింది కదా, కొంచెం మంచి కంఫర్టబుల్ డెలివరీ ఇవ్వచ్చు కదా. ఇచ్చాడమ్మా? మంచి డెలివరీ టైంలో మొత్తం అన్ని రంగాల స్పెషలిస్టులు అందరూ రెడీగా ఉన్నారా డెలివరీ చేయడానికి? మంచి కిమ్స్ హాస్పిటల్లో అందరు అన్ని టెస్టులు, అన్ని రకాల వైద్య బృందంతో రెడీగా ఉన్నారా? లేదు, అటువంటిది ఏం లేదు. సరే, మరియమ్మ గారు అన్ని ఆలోచించి తన జీవితాన్ని అర్పించారు. సరే, మంచి డెలివరీని ఇద్దాం కదా, కొంచెం చక్కగా డెలివరీ అయిన తర్వాత పరిస్థితులన్నీ సర్దుకుంటాయంటే ఆ 9 నెలల కడుపు వేసుకుని ఆ ఇంటింటికి వెళ్ళి అయ్యా సత్రంలో స్థలం లేదు, కొంచెం ప్లేస్ ఇవ్వండి, డెలివరీ చేసుకుంటారు అని యోసేపు గారు మరియమ్మ గారు ఇంటింటికి డోర్ నాక్ చేశారు. ఎంత కష్టమైన పరిస్థితి. శుభం అని చెప్పింది కదా దేవుడు. దేవదూత ఏం చెప్పింది? నీకు శుభం జరుగుతుంది. శుభం అంటే మనకి మంచి డెలివరీ అవ్వాలి కదా. శుభం అంటే క్రైస్తవ సమాజానికి ఏంటి? గాబ్రియెల్ దూత మా ఇంటికి వచ్చింది అనుకోండి, శుభం అని చెప్పింది అనుకోండి, నేను బ్యాంక్ ఈడీ అయిపోతాను, లేదంటే బ్యాంక్ డిపార్ట్మెంట్గా నేను హెడ్ అవుతా. శుభం అంటే అలా ఉంటుంది కదా. మన క్రైస్తవ సమాజానికి శుభము అంటే ఆశీర్వాదాలతో నిండిపోవాలి, ఆశీర్వాదాలతో పట్టరాని విస్తారమైన ఆకాశ వాకిలు విప్పి మనకు అన్ని పడిపోవాలి కిందకి, అంతేనా? కానీ శుభము అని చెప్పిన మరుక్షణం నుంచి కష్టాలు స్టార్ట్ అయిపోయి మరియమ్మ తల్లి గారికి. సత్రంలో కూడా స్థలం లేదంట. ఎంత టెస్టింగ్ ఎందుకు వాళ్ళకి? ఎంత టెస్టింగ్ అవసరం మరియమ్మ గారికి, యోసేపు గారికి? అంటే ఎందుకు ఆ యొక్క మరియమ్మ గారి క్యారెక్టర్ని మనం ఒక్కసారి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంతో పేషెన్స్ ఉంటుంది. అందుకని దేవుడు నీకు తోడై ఉంటాడు ప్రతి సిచ్యువేషన్లో కూడా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు దయ పొందావు, దయ పొందడం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించావు, కానీ దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే నువ్వు ప్రతి డోర్ దగ్గరికి వెళ్ళినా సరే ప్లేస్ లేదు, డెలివరీ చేసుకోవడానికి ప్లేస్ లేదు. ఏ రోడ్డు మీద అయిందో కూడా తెలియదు. పశువు పాకలు పడుకోబెట్టారు అంతే, పశువుల పాకలు డెలివరీ అవ్వాలా. డెలివరీ ఎక్కడైందో తెలియదు, గ్రంథం ఏం మాట్లాడలా. డెలివరీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పశువుల పాకలో తొట్టెలో పడుకోబెట్టారు అంతే. డెలివరీ రోడ్డు మీద కూడా అయిపోవచ్చు. అంటే ఎంత కష్టమైన పరిస్థితి. మనం ఒకసారి ఆలోచిస్తే ఎంత పేషెన్స్ ఉండాలి మరియమ్మ తల్లి గారికి. ఈరోజు సమాజంలో క్రైస్తవ సమాజంగా మనం పిలువబడుతున్నాం, కానీ మనకు నిజంగా దేవుని పట్ల అంత ప్రేమ మనం చూపించగలుగుతామా? కష్టం వస్తే అన్ని నా జీవితంలోనే వచ్చినాయి, అంత దేవుడు నన్నే పనిష్ చేస్తున్నాడు, నీకు శుభం అని చెప్పాడు కదా, ఇదేంటి నాకు డెలివరీ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదంటే ఎలా ఉంటుంది? క్రీస్తు ప్రభు వారు లోక రక్షకుడు వస్తున్నాడు, నార్మల్ బేబీ కాదు, లోక రక్షకుడు వస్తున్నాడు. లోక రక్షకుడు మోస్తున్నటువంటి కడుపది, లోక రక్షకుడిని భూమి మీదకి అందించేటువంటి కడుపది, లోక రక్షకుడిని ముద్దాడేటువంటి తల్లి ఆవిడ. కానీ స్థలం లేదు, ఏమీ లేదు. ఇక్కడేమో దేవుడేమో నీకు శుభం అని చెప్తూ ఉన్నాడు, ఇక్కడేమో నీకు తోడై ఉంటానన్నాడు. అసలు మనకి డాక్టర్ గారు కొంచెం లేట్ అయినా సరే మనం గిలగిలగిలలాడిపోతాం ఇప్పుడు టెక్నాలజీ ఉన్న పరిస్థితుల్లో కూడా.
మా అమ్మాయికి కాన్పు వచ్చేస్తుంది, త్వరగా రండి అని అంటామా లేదా? ఎంత టెన్షన్ అయిపోతా. అక్కడ ఎవరు యోసేపు గారి తాలూకా అమ్మ నాన్నలు లేరు, మరియమ్మ గారి తాలూకా మమ్మీ డాడీ లేరు. ఆ చుట్టూరు ఉండి చక్కగా డెలివరీ చేయడానికి ఇద్దరే ఉన్నారు. అంతేనా? సిచ్యువేషన్లో ఇద్దరే కనబడుతున్నారు. అంటే దేవుడు ఎలా తోడై ఉంటాడు. నీకు శుభము అంటే క్రైస్తవ సమాజానికి అన్ని మేళ్ళే జరగాలి. శుభము అంటే ఒక కష్టానికి కూడా మనం ఓర్చుకోం. శుభము అంటే ఒక కన్నీరుకి కూడా మనం ఓర్చుకోం. శుభము అంటే మనకి ఏ ఆపద రావద్దు మన ఇంట్లో. కానీ సమాజానికి అందించే ప్రపంచానికి అందించేటువంటి దైవ కుమారుడు ఆమె కడుపులోంచి పుడుతూ ఉన్నాడంటే ఏ శుభము లేదు ఆవిడికి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. పుట్టిన తర్వాత ఏమైంది? పుట్టిన తర్వాత స్థలం లేదు, పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. తర్వాత ఏమైంది? ఏదో ఆ 7వ రోజు వస్తూ ఉన్నాడు. 7వ రోజు యెరూషలేము దేవాలయానికి ఇద్దరు కూడా మరియమ్మ గారు యోసేపు గారు తీసుకుని వస్తూ ఉన్నారు. తీసుకుని వచ్చి సున్నతి చేయించడానికి తీసుకొస్తున్నప్పుడు లోకాసు వార్త ఒకసారి చూద్దాం. వాళ్ళ నవదంపతులను ఎలా దీవించాడు అనేది ఇక్కడ సిమియోన్ గారు ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడు ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయము 35వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని. చాలండి. ఏం చెప్పింది అక్కడ? గాబ్రియల్ దూత ఏం చెప్పింది? చెప్పిందమ్మా? అన్నీ నీకు శుభం కదా. తల్లి అయిన మరియతో 7వ రోజు మాట ఇది. అక్కడ 7 రోజులు ఎంత కష్టపడ్డారో మనకు తెలియదు కానీ, ఆ పశువుల పాకలో ఎన్ని రోజులు ఉన్నారో మనకు తెలియదు కానీ, 7వ రోజు యెరూషలేము దేవాలయానికి తీసుకొస్తూ ఉన్నారు. యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చిన తర్వాత ప్రవక్త చెప్తున్నటువంటి ఇద్దరు న్యూ బేబీ బార్న్ చేతిలో పెట్టుకుని యోసేపు గారు మరియమ్మ గారు నుంచుంటే ఆయన ఇలా చేయబెట్టి నీ హృదయంలో ఖడ్గము దూసుకుని వెళ్ళిపోతుందని చెప్పాడు. తల్లికి ఎలా ఉంటుంది? మరియమ్మ గారికి చెప్పాలి. తల్లికి ఎలా ఉంటుంది అసలు? ఇది శుభమని చెప్పిన తర్వాత ఇదేమి వచ్చినాలు? క్రిస్మస్ వాతావరణంలో శుభమని చెప్పిన తర్వాత క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన వేడుకలో ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. శుభమని చెప్పిన తర్వాత ప్రవక్త ఏం చెప్తున్నాడంటే నీ హృదయంలో ఖడ్గము దూసుకుని వెళ్ళిపోతుంది. ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది. ఈరోజు మనం దేవుని నమ్ముకున్న మనము ఇటువంటి సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయగలం అసలు? ఇది 2024 సంవత్సరాల క్రితం. మరియమ్మ గారు ఎందుకు దయాప్రాప్తురాలయ్యింది? దేవుడు ఎందుకు ఆమెకు తోడుగా ఉన్నాడు? ఆమె కృప, దేవుని యొక్క కృపను ఎందుకు ఆవిడ పొందుకున్నదంటే ప్రతి ఇన్సిడెంట్ లో కూడా ఆవిడ ధైర్యంగా ఉండాలి. క్రీస్తు ప్రభు వారిని లోకానికి అందించే 30 సంవత్సరాల వరకు లోకానికి అందించాలి. లోకానికి క్రీస్తు ప్రభు వారిని 30 సంవత్సరాల దాకా ఆవిడ తన ఇంట్లోనే ఉండాలి, తనే చూసుకోవాలి, తనే స్నానం చేయించాలి క్రీస్తు ప్రభు వారికి. కానీ ఆ వచనాలు చూస్తూ ఉంటే ప్రతీది కూడా కష్టతరమైనటువంటి పరిస్థితే. అంటే క్రీస్తు ప్రభు వారి రాక అంత ఆనందభరితంగా ఏం లేదు. ప్రపంచం ఈరోజు చేసుకున్నటువంటి ఉత్సాహ సంబరాలు ఏమి కనిపించట్లేదు అక్కడ. ప్రపంచంలో ఈరోజు క్రిస్మస్ అంటే ఎలా ఉంటుంది? ఇంక ఇక్కడ డాన్సులు పరిస్థితులు ఏం లేవు. ఇక్కడ బయట ప్రపంచంలో వాక్యం ఏమి ఉండదు. అక్కడ టోటల్గా ఎంటర్టైన్మెంటే. క్రీస్తు ప్రభు వారు పుట్టిన మొదటి దినాల్లో ఎంటర్టైన్మెంట్ ఉందమ్మా అక్కడ? అంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ, ఎంత కష్టతరంగా ఉంది. 7వ రోజు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే అమ్మ నీ గుండెలో దూసుకుని వెళ్ళిపోద్దమ్మా కత్తి అంటే ఎలా ఉంటుంది? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాం అనుకోండి. 7వ రోజు మొట్టమొదటిసారిగా సన్నిధిలోకి వచ్చి బిడ్డ పుట్టిన ఆనందంలో హ్యాపీగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వచనం వస్తే ఎలా ఉంటుంది? మనకి చాలా బాధగా ఉంటుంది. అసలు మనం భరించలే, ఇదేం మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంటంటాం. కానీ మన క్రిస్మస్ వాతావరణంలో మనం సమాజం అంతా ఒక రకంగా ఉంది. క్రిస్మస్ వాతావరణం అంటే అదే అంటున్నారు, క్రైస్తవ్యం అంతా కూడా దారి తప్పి ఏదో దారిలో వెళ్ళిపోతూ ఉంది. గ్రంథం ఏం చెప్తుంది, గ్రంథం ఏం మాట్లాడుతుంది, గ్రంథంలో ఏముంది అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. క్రిస్మస్ అంటే సంబరాలు, క్రిస్మస్ అంటే డ్యాన్స్లు. పరిస్థితులు అలా లేవు.
ఇది విన్న తర్వాత జ్ఞానులు వస్తారు నెక్స్ట్ స్టేజ్లో. జ్ఞానులు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు హేరోదు రాజు దగ్గరికి వచ్చి రాజుకు పుట్టినటువంటి కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతారు. అడిగిన తర్వాత ఆయన టెన్షన్ అయిపోయి 2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని అందరిని చంపేయమంటాడు. వధ. ఏం జరుగుతుంది అక్కడ? మొట్టమొదటి సెంచరీలో జరుగుతున్నది వధ. 2 సంవత్సరాలు ఉన్నటువంటి బాలులందరినీ చంపేస్తారు. అక్కడ సంతోషకరమైన వాతావరణం ఏం లేదు. తర్వాత కొంచెం పెద్దోడు అవుతాడు యేసుక్రీస్తు ప్రభువారు పెద్దోడు అయిన తర్వాత సమాజ మందిరానికి ఒకసారి తీసుకొస్తారు తల్లిదండ్రులకి ఇద్దరు. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? సమాజ మందిరంలో ఆ పరిచయాలు శాస్త్రుల దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. దాని తల్లిదండ్రులు ఇద్దరు యోసేపు మరియ గారు వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొడుకేడని అనుకుంటారు. మా క్రీస్తు ప్రభు వారు కనిపించరు. మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత లోపల మాట్లాడుతూ ఉంటారు ఆయన. అప్పుడు లోపలికి వచ్చి మీ మమ్మీ మీ డాడీ బయట వెయిట్ చేస్తున్నారు, మీరు బయటికి వెళ్ళండి అంటే ఆయన ఏమంటాడు? మరి అప్పుడు నా తల్లి ఎవరో తెలియదు, నా తండ్రి ఎవరో తెలియదు అంటాడు. ఏమంటాడు? నా తల్లి ఎవరో తెలియదు, నా తండ్రి ఎవరో తెలియదు అంటాడు. మనిషి మరియమ్మ గారి మనసు ఏమైపోయి ఉంటుందా ఆ టైంలో? ఇదేంటి నన్ను ఎంత మాట అన్నాడు ఏంటి అనుకుంటారా? అనుకోరా? ఆయన దైవ కుమారుడే, కానీ భౌతికమైనటువంటి రిలేషన్స్ లో ఉన్నప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ఆయన ఆలోచన ఏ రేంజ్ లో ఉంటుంది? వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుంది? ఇదేంటి ఎంత మాట అనేసాడు ఏంటి? నా తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు అంటారు ఏంటి అని అంట. అంటే మరియమ్మ గారు ఇవన్నీ ఓర్చుకోవాల్సిందే. ఇంకా చివరి ఘట్టానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మరియమ్మ గారు? క్రీస్తు ప్రభు వారు శిలువ యాగంలో మరియమ్మ గారు ప్రతి క్షణం కూడా ఆయన వెంబడించారు. ప్రతి క్షణం ఆయన వెంబడించారు. గొల్గోత కొండ పైకెక్కి దాకా కూడా కుమారుని యొక్క దేహం ముక్కలైపోతున్నప్పుడు తల్లిగా అక్కడే ఉంది. అందుకని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు తోడుగా ఉన్నాడు అంటే ఆ టైంలో తోడుగా ఉన్నాడు. ఆయన కృప మరియమ్మ గారిని ఆవరించి ఉంది. ఏ తల్లి తండ్రి అయినా ఒప్పుకుంటారు అలాగా? ఎంత దేవుని కుమారుడైనా సరే క్రీస్తు ప్రభు వారిని ముక్కలుగా చేస్తున్నప్పుడు మొత్తం ద్వీపంతా దున్నపడింది, ముండ్ల కిరీటం. తల్లి మనసు ఎలా అయిపోయి ఉంటుంది అప్పుడు? మరియమ్మ గారిని ఒకసారి ఆలోచిస్తే మన క్రీస్తు ప్రభు వారిని ఆలోచిస్తాం, కానీ తల్లి అయిన మరిన్ని ఆలోచించాం. తల్లి అయిన మరి క్యారెక్టర్ బ్యూటిఫుల్ అనమాట బైబిల్లో. అందుకనే ఆవిడ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ టైంలో శిలువ యాగంలో ఏసేపు గారు కనిపించరు. మరి ఎక్కడున్నారో మనకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అసలు చివరి క్షణంలో కూడా సిలువను ఎక్కించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఐదో మాటగా చెప్తాడు, దాహం వేస్తుందని. తల్లి మనసు ఏమైపోయి ఉంటుంది అప్పుడు? తల్లి మనసు ఏమైపోయి ఉంటుంది? అయ్యో నేను ఇక్కడే ఉన్నాను, నా కొడుకు దాహం అంటుంటే నేను వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి నాది అనుకుని ఉంటుందా? ఉండదా? బళ్ళెంతో పొడుస్తుంటే తల్లి మనసు ఏమైపోయి ఉంటుంది మరియమ్మ గారిది? మేకులతో కొడుతూ ఉంటే ఏమైపోయి ఉంటుంది? క్రిస్మస్ అంటే వాతావరణం అంతా కూడా మార్చేశారు పూర్తిగా. మనం క్రిస్మస్ సందేశమే మారిపోయింది పూర్తిగా. పశువుల పాకను అందంగా డెకరేట్ చేస్తాం. అక్కడ అందంగా ఏమి ఉండదు. అక్కడ నిజంగా పశువుల పాక అందంగా ఏమి ఉండదు, మనం అందంగా డెకరేట్ చేస్తాం. అంటే మరియమ్మ గారి యొక్క క్యారెక్టర్ని ఈరోజు మనం చూసుకున్నట్లయితే నీకు శుభము అని చెప్పాడు, కానీ చివరి క్షణం దాకా ఆవిడ పెయిన్ ఎవ్వరు కూడా వర్ణాతీతం. ఈరోజు స్త్రీలుగా మీరు శుభము అని అంటే దేవుడు అన్ని ఆశీర్వాదాలను అనుకుంటాం, కానీ అంత ఓర్పు కలిగి మనం జీవించాలని మరియమ్మ గారి క్యారెక్టర్ మనకి ఈరోజు చెప్తూ ఉంది. భూలోకానికి రక్షకుడిని అందించినటువంటి తల్లి విలవెల్లాడిపోయింది. అసలు అందులో శుభమేమి లేదు. కానీ ఆవిడ చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఆవిడ ఏమని మాట్లాడుతుంది? క్రీస్తు ప్రభు ఎంత పరీక్షలు, ఎంత సఫరింగ్ అన్ని కూడా ఆవిడ భరించిన తర్వాత ఆవిడ ఏం మాట్లాడుతుంది అసలు మామూలు చూద్దాం. ఆవిడ సెంటెన్స్ లో చూద్దాం ఒకసారి. లోకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడు అయిన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు. చాలండి. ఇందులో గొప్ప కార్యాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏమ్మా
ఇందులో ఏదైనా గొప్ప కార్యం ఉందా? ఇందులో ఏమైనా ఆశీర్వాదం ఉందా? చెప్పాలి. ఇప్పుడు ఆశీర్వాదం అంటే మన జీవితంలో అన్ని రకరకాల, ఒక 10 ఎకరాల పొలం ఉండాలి, ఒక మంచి బంగ్లా ఉండాలి. ఇక్కడ గొప్ప కార్యాలు చేశాడంటే చెప్తున్నాడంట దేవుడు. గొప్ప కార్యాలు ఉన్నాయమ్మా ఇందులో. ప్రతి క్షణము కూడా క్రీస్తు ప్రభువారిని చూసి ఆయన చనిపోయి చివరికి బాడీని కూడా దించిన తర్వాత ఆవిడ ఒళ్ళోనే పెట్టుకుంది. క్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని ఆ ఒళ్ళోనే పెట్టుకుంది. అరిమతయి యోసేపు వచ్చే వరకు కూడా. అరిమతయి యోసేపు ఎక్కడికి వెళ్ళారు? పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే టైం వరకు కూడా ఒళ్ళో పెట్టుకునే కూర్చుంది. అందుకనే ఆవిడ దయాప్రాప్తురాలైంది. అందుకనే ఆ గొప్ప కార్యాలు చేసావు ప్రభు నా జీవితంలో అని చెప్తా ఉంది. నాకు ఆనందం వస్తుంది అంటుంది. ఆయన ఏంటి? దేవుని యందు నేను ఆనందించదును. ఈరోజు మనకు కష్టం వస్తే, కన్నీరు వస్తే, మనకి ఇబ్బంది వస్తే, మనకి ఇరుకు వస్తే, మనం దేవుని యందు ఆనందించే స్థితిలో మనం ఎదగాలి, విశ్వాస స్థాయిలో. అంతేగాని క్రుములు పోయి దేవుడు ఏంటి నా జీవితంలో ఎలా చేశాడని మనం అనుకోవద్దు. అనుకోవడానికి ఆస్కారమే లేదు. మరియమ్మ గారిని మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు మరియమ్మ గారికి ఉన్నటువంటి సఫరింగ్ని మనం, సర్వ సృష్టికర్తనే ఆయన మోసినటువంటి గర్భం అది. నా జీవితంలో నువ్వు అన్ని ఆనంద కార్యాలు చేస్తావు అని చెప్తున్నాడు. ఒక్క ఆనంద కార్యం కూడా లేదు. దేవుని స్తుతించడం అంటే. అందుకనే ఆవిడ ఏం చెప్తుంది? కింద చెప్తున్నాడు, నన్ను ధన్యురాలని అందరూ అంటారు. అందరూ ఏంటంట? ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ. ఆవిడ ట్యాగ్ లైన్ అది ఇచ్చారు అన్నమాట. నన్ను ధన్యురాలు అంటారు అన్ని తరాలు. 2024 సంవత్సరంలో కూడా ఆవిడ కోసం మాట్లాడుకున్నామంటే ఆవిడ ధన్యురాలు. ఇదే ధన్యత్వం. ధన్యురాలు అని అంటే దాని అర్థం ఇదే. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో మనం నేర్చుకున్నది ఏంటయ్యా అంటే, మనం దేవుని దగ్గర నుంచి మనం అన్ని ఆశీర్వాదాలే కోరుకుంటాం. కానీ శాపము, ఆయన ఏది చేసినా, మన జీవితంలో ఏది జరిగినా సరే ఆయన యొక్క కృపను మనం కొనియాడాలి. మనం ఆయన యొక్క ఔన్నత్యాన్ని కొనియాడాలి తప్ప ఆనందించాలి. ప్రభువా నువ్వు నాకు గొప్ప కార్యమే చేసావు. అది కీడవ్వచ్చు, అది కీడే అవ్వచ్చు, కానీ నువ్వు గొప్ప కార్యం చేసావని చెప్పాలి దేవుని దగ్గర. తర్వాత ఇంకెంత పెద్ద కీడు ఉందో తెలియదు మనకి. కాబట్టి మన జీవితంలో అటువంటి ఓర్పును, సహనాన్ని కలిగి జీవించాలని కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఒక గంట సేపు వాక్యం చెప్పుదాం అనుకుంటున్నా. చెప్పాలా? వద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి మాటలు నిజంగా. అవును, దేవుని కృప లేంది, దేవుని తోడు లేంది, ఆయన కాపుదల లేంది, ఇంతమంది దైవజనులు, ఇంత చక్కటి మాటలు, దైవజనరాళ్ళు, ఆయన కృప లేనిది జరగదు. ఎందుకంటే ఇది దేవుని ప్రణాళిక మాత్రమే. హల్లెలూయా. మనుషులుగా రాజపలయ్య గారు కాదు, నేను కాదు, కానీ కేవలం పరిశుద్ధాత్మ జీవం గల దేవుడు మాత్రమే దీన్ని నడిపించింది. అన్నయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు. దైవజనులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. దైవజనరాళ్లకు మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే చివరి ప్రార్థన చేస్తారు మన మధ్యలో పాస్టర్ స్టాలిన్ గారు కొలనూరు దైవజనులు ముందుకొచ్చి ప్రార్థించగలరు మా అందరి కోసం. ఈ సభ నిమిత్తం చక్కగా, నిజంగా చక్కగా జరిగింది కదా. హల్లెలూయా. చప్పట్లు కొడతాయి గారిని ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమంతుడ మా కన్న తండ్రి, నీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసు నామములో ప్రార్థనకు వస్తున్నాం. ప్రభువా, ఇందొత్తి గ్రామంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకను ప్రభువా మీకు మహిమకరంగా మీరు జరిగిస్తూ ఉన్నారు. ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించబడినటువంటి ప్రభువా ఈ వేడుకలో తండ్రి మీ ఆత్మ అధ్యక్షతన తండ్రి మీ దైవ సేవకులు పవన్ గారి యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో ప్రభువా తండ్రి ప్రభువా మీకు మహిమకరముగా తండ్రి ఈ వేడుకను జరిగించినందుకు మేము స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దైవ వర్తమానాన్ని తండ్రి ప్రభువా నీ కుమారుని ద్వారా మీరు బహుబలంగా మీరు అందించి తండ్రి క్రిస్మస్ అంటే ప్రభు సంతోషం కాదు, కానీ ప్రభు దానిలో వెనుకలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని, ఆ భావాన్ని, లోతైనటువంటి విషయాలను ప్రభువా మేము ఇంతవరకు గుర్తించిన ఆలోచనటువంటి విషయాలన్నింటిలో ప్రభువా
తండ్రి మీ సేవకుని ద్వారా మీరు అందించిన విధానం బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మేమే ఆలోచించి చక్కని నిర్ణయాన్ని తీసుకొని ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఆ రీతిగా బలపడినట్లు మీరు కృప చూపించండి. వచ్చిన బిడ్డలందరినీ ప్రభు మీరు దర్శించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరి ఆత్మను ఉద్దేశించి ప్రభువా సూటిగా స్పష్టంగా తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. మీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం ప్రభు. విన్నటువంటి వాక్యము వ్యర్థమైపోవద్దు. వారి హృదయమందు నివసింప చేసుకొని వారి జీవితాలలో కట్టుకునేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ పొంది ఉన్నారనేటువంటి విశ్వాసముతో తండ్రి ఈ సభను తండ్రి బట్టి మేము స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అన్నా థ్యాంక్ యూ అన్నా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట చెప్పాలని ముందుకొచ్చిన. ఈ యొక్క మీటింగ్ నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. దీనికి అంతటికి కారణం కూడా మొదటిగా దేవుడు, రెండోదిగా మన ఓదెల మండలం యొక్క అధ్యక్షుల వారు సదన్న గారు, అలాగే మన ప్రసాద్ అన్న గారు ఎక్కడున్నారు? ఓకే, ప్రసాద్ అన్న గారు. నిజంగా వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే 2-3 మీటింగులు, ఇంతకంటే పెద్ద మీటింగులు జరిగినప్పుడు ఓదెల మండలంలో ఉన్న సేవకులు 5-6 మాత్రమే అటెండ్ అయ్యారు తమ్మి. ఇక్కడ 11 మందికి 10 మంది ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు. నిజంగా ఈరోజు మనమందరం కూడా ఆశీర్వదించబడ్డాం. మన సంఘం ఆశీర్వదించబడ్డది, మన అందరి కుటుంబాలు ఆశీర్వదించబడ్డి. అన్నగారు చక్కటి వాక్యము ద్వారా నిజంగా మంచి మాటలు మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం క్యాలెండర్ ఓపెనింగ్ ఉంది, కేక్ కటింగ్ ఉంది, ఆ తర్వాత భోజనాలు ఉన్నాయి. కొంచెం ఓపిక పడితే ఇవన్నీ అయిపోతే మనం భోజనం చేద్దాం. ఈ సమయం ఒకసారి దైవజనులు అందరూ కూడా ముందుకు రాగలరని ప్రేమపూర్వకమైన చిన్న మాట. రండి దైవజనులందరూ, దైవజనురాలందరూ కూడా మీరు ముందుకు రాగలరు. అలాగే అయ్యగారు ఇందుర్తుల సేవ చేసిన రాజేష్ కన్న గారు కూడా మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు ముందుకు రావాలా? అన్న ఇది తీసేయండి. ప్రైజ్ ది లార్డ్. సేవకురాలు కూడా అక్కడ రండి. ఇది మనది, మనందరిది. హల్లెలూయా. కేక్ కూడా తీసుకురండి. కేక్ పాస్టర్ ఏలీ పాల్ గారు, ప్రకాష్ గారు, అందరు దైవజనులు అయిన పడిన వారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. సేవకురాలు కూడా ఇక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి ఈ యొక్క క్యాలెండర్ ఓపెనింగ్ గురించి మనం అదే చెప్పిన దైవజనురాళ్ళు, పాశ్రమలు దయచేసి ఇక్కడికి వచ్చి నిలబడాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను దైవజనురాలను అని అనుకున్న వాళ్ళు అగో సరుపక్క సరుపక్క ఓదెల బండల దైవజనులు, ఓదెల పాశ్రమ, ఏసుమని పాశ్రమ్మ ఉన్నారా? పాశ్రమ్మలందరూ రావాల్సిందిగా ఇక్కడ ఉండండి. దయచేసి మీకు స్టేజ్ మీద స్థలం లేదు, కొంచెం ఓపిక పట్టండి. లేదట. దేవునికి మహిమ కలుగును కాక. ఓకే అన్న. ఓకే, క్యాలెండర్ ఓపెనింగ్ గురించి మనం ప్రార్థన చేద్దాం. మన ఓదెల మండల్ హెడ్ క్వార్టర్లో పరిచయం చేస్తున్నటువంటి జాన్సన్ అన్న గారు ప్రార్థన చేసిన తర్వాత మనమందరము దీనిని ఓపెనింగ్ చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో తని ప్రభా, నాయన ఇందుర్తి గ్రామంలో తని ప్రభనైనా
యేసయ్యా మీ గొప్పతనాన్ని ప్రభునైనా అయ్యా ఇదిగో తండ్రి ప్రభు దైవజనం ద్వారా మీరు చాటించుకున్నారు. నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రభువా నాయన మరి సేవకుల సమక్షములో నాయన ఇదిగో తండ్రి ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి మరి సంఘ బిడ్డల ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ప్రభువా నాయన మరి గ్రామస్తులు నాయన ఇక్కడ బిడ్డలందరి తండ్రి నీ ప్రజల మధ్యలో ప్రభువా అయ్యా నీ మహిమార్థమై తండ్రి ప్రభునైనా అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా నాయనా ఇదిగో ప్రభా నూతన క్యాలెండర్ ప్రభునైనా అయ్యా యేసయ్యా ఇదిగో తండ్రి ప్రభువా నీ నామములో ప్రారంభిస్తుండగా నాయనా నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా ఇదిగో తండ్రి ఎవరి ఇళ్లలో తండ్రి ప్రభునైనా అయ్యా ఇదిగో యేసయ్యా నాయనా ఇదిగో ప్రభా నీ గొప్పతనం గురించినటువంటి క్యాలెండర్ ఉంటుందో ప్రభునైనా అందులో తండ్రి ప్రభు వ్రాయబడ్డ ప్రతి వాక్యాన్ని బట్టి ప్రభునైనా అయ్యా ఇదిగో తని ప్రతి కుటుంబమునైనా బలపరచబడలాగున సహాయం చేయండి. అందులో ఉన్నటువంటి తని ప్రభా నైనా ఇదిగో తని బలపరచబడేటువంటి నైనా నీ వాక్యాలు ఆదరించేటువంటి నైనా ఇదిగో తని ప్రభనైనా అయా ఇదిగో తనని నోటి మాటలను వాక్యాలను చదువుకొని నైనా ఇదిగో తని విడలు ధైర్యపరచబడలాగున బలపరచబడలాగున సహాయం చేయండి. అయా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. వారెంతో శ్రమించి నైనా నూతన క్యాలెండర్ ప్రభా నైనదిగా అనేకులకు ప్రభా నైనా వారి ఇళ్లలో తని ప్రభనైనా నైనా ఇదిగో తని నా ఇంట్లోనైనా ఈ వాక్యం ఉంటే నా ఇంట్లో నా దేవుడు ఉన్నట్టే నా యేసయ్య ఉన్నట్టే అని వారు చదువుకొని ధైర్యపరచబడలాగున సాయం చేయండి. చదువుకొని కొందరు రక్షించబడలాగున సాయం చేయండి. అయ్యా కృప చూపించమని నాయనా స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ నామములో నూతన క్యాలెండర్ ప్రారంభిస్తుండగా నీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సునీల్ అన్న గారు పల్లవి చరణం పాడుతుండగా దైవజనుల అందరూ కలిసి క్యాలెండర్ ఓపెనింగ్ చేయాల్సిందిగా మనం ఇచ్చేస్తున్నాను. ఆకాశములో సందడి చుక్కలలో సందడి ఆకాశంలో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పక్కల్లో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పక్కల్లో సందడి పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి ముందు పుట్టాడని మహారాజు పుట్టాడని ఓదల సందడి హిందుస్తులో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. హలో, దేవునికి మహిమ కలుగునగాక. మీ చేతిలో ఉన్న క్యాలెండర్ మీ దగ్గరే పెట్టుకోండి అన్న. థ్యాంక్ యూ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు. మీ అందరికి క్యాలెండర్ ఇస్తా. ఇవి తీసి మనిషికి ఒకటి ఇచ్చేసేయండి. అందరికి ఇప్పుడు కేక్ కటింగ్ చేద్దాం. కేక్ కటింగ్ కోసం ప్రార్థన చేద్దాం. దిక్కు చుక్క పుట్టి మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టి మేరమ్మ ఓ మరియమ్మ
చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు. చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు రాజ్పాల్ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, రాజకుమార్ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, అలాగే పవన్ పాస్టర్ గారు పెళ్లి కావాలని చేద్దాం కాబట్టి 5 మంది. ప్లీజ్ కమాన్ ద డాష్. నా ఇస్తా ఒక్క నిమిషం. ఇటు రండి, మీరు రండి. పాస్టమ్మలు కూడా రండి, మీరు ఇద్దరు రండి, పర్వాలేదు. పాస్టమ్మలు రండి, మేము పరిచయం కాదు తల్లి, మీరు రండి, నో ప్రాబ్లం. చిన్న మాట ప్రార్థన చేశాక తిందు నాయన, ప్రార్థన చేశాక తిందు. కొద్దిగా కొద్దిగా పాస్టమ్మ గారు ఎక్కడ పాస్టర్ గారు, చైర్మన్ గారు మధ్యలో రండి, చైర్మన్ గారు మధ్యలో రండి, ఇద్దరు రండి. ఈ రాజ్పాల్ పాస్టమ్మ గారు ఎవరండి? ఇటు రండి అమ్మా. అంటే అట్లా అంటున్నా దగ్గరికి వస్తారేమో. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు స్టేజ్ కాల్ వచ్చింది. ఓకే, శాంసంగ్ పాస్టర్ గారు జీలకుంట పాస్టర్ గారు. హలో, ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి చక్కటి వాక్యం చేత మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. నీకు మహిమార్థంగా ఈ కూడికను జరిగించుకుంటున్నందుకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ఈ 2024వ సంవత్సరం ఈ డిసెంబర్ మాసాన్ని అనుగ్రహించారు. యావత్ ప్రపంచం అంతటా మరి నాయన నీ నామాన్ని స్మరిస్తుంటుండగా ఇందుర్తి గ్రామంలో ప్రభా మీ సేవకులను ఏర్పాటు చేసుకొని ఇదిగో ఈరోజు కండక్ట్ చేసినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఓదెల మండలం నుంచి అటెండ్ అయినటువంటి పాస్టర్లు వారి బృందాన్ని బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, విశేషంగా ఈ కేక్ కటింగ్ ను మరొకసారి నీ మహిమార్థమే వాడుకోమని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు, చూడరారండో వీడగరారండో. రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు, చూడగరారండో వీడగరారండో. ఈ లోకమునకు రక్షకుడి పుట్టినాడండో, మన కొరకు దేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగినేల పొంగిపోయే ఆ సంబరమాయ, మురిసిపోయి సంబరమాయనే. రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు, చూడంగరారండో పేరంగరారండో. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట, అనుమానం పోయి గొల్లెల సౌవరులు. మరోసారి పెట్టండి. మన బేబీ ఉన్నది, మేడం కూడా రావాలి. స్పీకర్ గారి యొక్క సత్యమాన్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మేము చూడాలి. సులోచన గారు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్.
సాంగ్ అండి. చాలా బాగుంది మీకు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏ సాంగ్? క్రిస్మస్ సాంగ్ పాడతామా? క్రిస్మస్ సాంగ్ ఏదైనా వేరే చెప్పండి. ఏదైనా చిన్నపిల్ల పెట్టండి బిల్లు. ఒక్క నిమిషం చిన్నపిల్ల హృదయాన్ని అడిగాడయ్యా, ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి, మీకు భోజనాలు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కొంచెం మీరు అక్కడ స్థలం ఇవ్వండి. కొద్దిగా స్థలం ఇస్తే అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు మన పిల్లలు. చిన్న సన్మానాలు ఉన్నాయి ఇక్కడ, దైవజనులందరికీ కూడా చిన్న సన్మానాలు ఉన్నాయి. అది పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మనుషులను రక్షించి పరలోకం చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులకు సన్మానాలు ఉంటాయి, గమనించండి. మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ దైవజనులు జీవరత్నమయ్య గారు మన మధ్యలో ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. అయ్యగారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ఆ తర్వాత చిన్న సన్మానాలు సేవకులకు ఉంటున్నాయి. మీకు భోజనాలు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. అయ్యా ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం అంతా నీ ఘననామానికి మహిమ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదం, బయట ఉన్న వాళ్లకు ఆశ్చర్యం. ఈ విధంగా జరిగినందుకు నీకు స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. రాజులకు రాజు పుట్టెనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. కేక్ వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా అనుర్రిగా కదా. ఇక అయిపోయింది. నన్ను కూడా